విహారీ ఆఫీస్‌లో వర్క్ చాలా బాగా చేస్తూ ఉంటాడు. ఇంకా అది గమనించిన అంబిక, సుభాష్ ఇద్దరు వీడేంటి ఇలా వర్క్ మీద పడ్డాడు. ఇన్ని రోజులు వాడు తాగుబోతయ్యి పని గురించి పట్టించుకోలేదు. ఆఫీస్‌లన్నీ వదిలేసాడు. ఇప్పుడు ఇది వాళ్ళ నాన్న కంపెనీ అనే సెంటిమెంట్‌తో వాడు బాగా పనిచేస్తున్నాడు. ఇలా అయితే మన పని ఎప్పుడవుతుంది? మనం వాడిని ఎలాగైనా ఈ పనికి రాకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అంబిక, సుభాష్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే చారుకేశ అక్కడికొచ్చి, "ఏంటి అంబిక ఏం చూస్తున్నావు? విహారీ ఎలా పనిచేస్తున్నాడో చూస్తున్నావా? వాడు అప్పుడు మందుకు బానిసయ్యాడు కాబట్టి మందు తాగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇది వాళ్ళ నాన్న కంపెనీ కాబట్టి వాడు పనికి బానిసయ్యాడు. వాడు పని చేస్తే ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా!" అని వార్నింగ్ ఇస్తూ ఉంటే అంబిక సైలెంట్‌గా అలా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ చారుకేశ దగ్గరికొచ్చి, "మామయ్య ఆ ఇన్వెస్టర్స్ వచ్చారా?" అని అంటూ ఉంటే, "వస్తున్నారు అల్లుడు" అని చారుకేశ చెప్తాడు. "సరే మామయ్య ఆ ఏర్పాట్లన్నీ మీరు చూసుకోండి" అని విహారీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అంబిక, సుభాష్ ఇద్దరు బయటికి వచ్చి ఒక దగ్గర నించొని మాట్లాడుకుంటూ ఉంటారు. "లేదు సుభాష్, ఆ ఇన్వెస్టర్స్ రాకుండా ఆపాలి మనమే" అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా చెరొక ఫోన్ తీసుకొని వాళ్ళు ఫోన్ చేస్తూ ఆ ఇన్వెస్టర్స్‌కి రావద్దని చెప్తూ ఉంటారు. అప్పుడే సుభాష్ వాళ్ళ వైఫ్ మానస స్కూటీ మీద అటువైపుగా వస్తూ ఉంటుంది. సడన్‌గా అక్కడ సుభాష్‌ని చూసి, "సుభాష్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? దుబాయ్‌లో కదా ఉండాలి" అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సుభాష్ గమనించేసి అంబికని, "అంబిక నువ్వెళ్ళు అంబిక, నేను నాకు కొంచెం వర్క్ ఉంది. నువ్వు వెళ్ళు, నేను పని చూసుకుంటాను. నేను ఇన్వెస్టర్స్‌తో మాట్లాడతానులే" అని తొందర పెట్టి అంబికని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత మానస సుభాష్ దగ్గరికొచ్చి, "సుభాష్ నువ్వేంటి ఇక్కడున్నావు?" అని అంటూ ఉంటుంది. "ఒక్క మాట కూడా ఫోన్ చేయలేదు. అసలు ఇక్కడున్నావేంటి నువ్వు? దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చావు?" అని అడుగుతూ ఉంటే, "అదా నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇలా సర్ప్రైజ్ మిస్ అయిపోయింది" అనుకుంటూ చెప్తూ ఉంటాడు. "ఓహ్! అవునా?" అని సుభాష్‌ని హగ్ చేసుకొని, "పద ఇంటికి వెళ్దాం" అని చెప్పి వెళ్తూ ఉంటుంది. "అవును ఆ అమ్మాయి ఎవరు?" అని సుభాష్‌ని మానస అడుగుతూ ఉంటే, తను నా ఫ్రెండ్‌లే. కానీ కొంచెం వర్క్ ఉందని తొందరగా వెళ్ళిపోయింది" అని సుభాష్ చెప్తాడు. ఇంకా అలా వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు. మరోవైపు లక్ష్మి బ్యాంక్ దగ్గర అలా వడ్డీల శకుంతల పేపర్స్ అన్నీ కాల్చేయడంతో చాలా బాధగా రోడ్డు మీద నడుస్తూ వస్తూ ఉంటుంది. ఇంకా మానస వాళ్ళు ఇంటికి వెళ్ళి ఉంటారు. బామ్మ ఇంట్లో క్లీన్ చేస్తూ ఉంటుంది. అలా ఇంట్లో క్లీన్ చేసిన వాటర్ తీసుకొని వచ్చి బయట పారబోస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి గమనించి, "బామ్మ ఏంటి ఇక్కడ ఉంది" అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బామ్మ వాటర్ బయట పారబోసి నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది. లక్ష్మి బామ్మని అంటే బామ్మకి కనిపించకుండా సీక్రెట్‌గా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇంకా డోర్ దగ్గర నించొని బామ్మ చేసే పనులన్నీ చూస్తూ ఉంటుంది. మరోవైపు సోఫాలో మానస, సుభాష్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ సుభాష్ లక్ష్మిని గాని, లక్ష్మి సుభాష్‌ని గాని చూసుకోరు. మానస మాత్రం కనిపిస్తూ ఉంటుంది లక్ష్మికి. అసలు బామ్మ ఇక్కడెందుకు పనిచేస్తుంది అని అనుకుంటూ లక్ష్మి చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే బామ్మ కూరగాయలు కట్ చేస్తూ ఉంటే వేలు కట్ అయిపోతుంది. "అమ్మా" అని గట్టిగా అరవడంతో మానస వచ్చి, "ఏమైంది బామ్మ? నీకెందుకు ఇవన్నీ? నేను చూసుకుంటాను కదా" అని మాట్లాడుతూ, "అయ్యో పెద్ద గాయమైందే, నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తానుండు, సుభాష్ వాటర్ తీసుకురా" అని చెప్తూ ఉంటుంది. ఇంకా సుభాష్ వాటర్ తీసుకురావడానికి వెళ్తాడు. లక్ష్మి గాయమైంది చూస్తుంది కానీ సుభాష్ పేరు గాని, సుభాష్‌ని గాని గమనించుకోదు. ఇంకా అలా సుభాష్ వస్తూ ఉంటే ఫోన్ రావడంతో సుభాష్ అక్కడే ఆగిపోతాడు. మానస వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి బామ్మ చేతికి కట్టుకడుతుంది. ఇంకా లక్ష్మి ఆలోచించి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బామ్మ ఇంటికి వస్తుంది. రే కృష్ణ, హరికృష్ణ, నేను గుడికి వెళ్ళానురా, ఇదిగో ఈరోజు బొట్టు పెట్టుకున్నాను, ప్రసాదం కూడా తీసుకొచ్చాను, తీసుకోండి అని చెప్తూ ఉంటుంది. ఇంకా హరికృష్ణ అక్కడికి వస్తాడు. బామ్మ ఎడమ చేత్తో ఇస్తూ ఉంటే, "బామ్మ ఆ చేత్తో ఇవ్వు బామ్మ" అని, ఎప్పుడు వెళ్ళే గుడికే వెళ్ళావా బామ్మ? రామాలయంకే వెళ్ళావా? ఆ గుడిలో మన పూజారియే ఉన్నాడా అని లక్ష్మి అన్ని అడుగుతూ ఉంటుంది. "అవును లక్ష్మి, ఆ పూజారియే ఉన్నాడు" అని అంతా బామ్మ చెప్తూ ఉంటుంది. "సరే బామ్మ ఆ చేత్తో పెట్టు ప్రసాదం" అని చెప్తూ ఉంటే బామ్మ చెయ్యి దాచిపెట్టుకొని ఉంటుంది. ఇంకా ఎంతసేపటికి చెయ్యి బయటికి తీయకపోయేసరికి లక్ష్మి ఒక్కసారిగా చెయ్యి బయటికి తీసి చూస్తుంది. ఇంకా చేతికి గాయమై ఉంటుంది. "ఏంటి బామ్మ, నీ మనవరాలు నీకు తిండి కూడా పెట్టలేదనుకుంటున్నావా? నిన్ను పోషించలేదనా బామ్మ నువ్విలా చేస్తున్నావు" అని లక్ష్మి చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. "లేదమ్మా లక్ష్మి, నీకు కొంచెం సాయంగా ఉందామని అనుకున్నాను అంతే" అని బామ్మ బాధపడకమ్మా అని చెప్తూ ఉంటే లక్ష్మి బాగా ఏడుస్తూ తల కొట్టుకుంటూ, "అయ్యో నా తలరాత ఇంతే బామ్మ, నేను మిమ్మల్ని కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. మీరు నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ హోటల్ పెడదామంటే అదేమో అలా తగలబడిపోయింది. అసలు నేనేం చేయాలి? దేవుడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు" అని తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే ఇంకా బామ్మ, "అమ్మ సిరి వద్దమ్మా, ఏడవద్దమ్మా, నేను ఇంక నుండి పనికి వెళ్ళనులే అమ్మా, ఏదో నీకు ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకులే అనేసి అలా వెళ్ళాను అంతే అమ్మా, నేనేం పెద్ద పెద్ద పనులేం చెయ్యట్లేదు కదా, నువ్వు బాధపడకమ్మా" అని బ్రతిమలాడుతూ ఉంటుంది.
లేదు బామ్మ, నేను ఏదో ఒకటి ఖచ్చితంగా చేసే తీరుతాను అని లక్ష్మి మాట్లాడుతూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా బామ్మ లక్ష్మి చేతులకి పట్టుకొని చూస్తూ ఉంటే లక్ష్మి చేతులకి కాలు పైన గాయాలుంటాయి. అమ్మ సిరి ఏమైందమ్మా, చేతులకి ఏంటి మరకలేంటి, మసి ఎందుకు అంటుకుంది అని బామ్మ అడుగుతూ ఉంటుంది. అది బామ్మ అని జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది లక్ష్మి. ఇంకా బ్యాంకుకి లోన్ కోసం వెళ్తే ఆ వడ్డీల శకుంతల మనుషులు వచ్చి నా సర్టిఫికెట్స్ అన్ని కాల్ చేశారు బామ్మ, ఇప్పుడు సర్టిఫికెట్స్ కూడా పోయాయి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బామ్మ అని లక్ష్మి బాగా ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు బిహారీ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే హర్ష అక్కడికి వచ్చి సార్ ఒక నిమిషం ఈ ఫైల్ చూడండి అని చెప్తుంటే, హర్ష నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా, నేనంటే ఈ ఆఫీస్ని ఏదో ఒక రకంగా దారిలోకి పెట్టాలని చెప్పి నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, కానీ మీరు కూడా చేస్తున్నారు చూడు, చాలా థ్యాంక్స్ హర్ష అని హరి చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఎందుకు సార్, ఈ ఆఫీస్ ఎప్పటి నుండో మేము ఇందులో పనిచేస్తున్నాం సార్, ఒక్కసారి మీరు ఏదైనా టాస్క్ ఇచ్చి చూడండి, మా పర్ఫార్మెన్స్ అంతా మీకు తెలిసిపోతుంది అని హర్ష చెప్తూ ఉంటే, చాలా థ్యాంక్స్ హర్ష, మా నాన్న కంపెనీ నిలబెట్టాలని నేను చాలా కష్టపడుతున్నాను, కానీ నాతో పాటు మీరు కూడా నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇంకా సార్ ఈ ఫైల్ చూడండి అని హర్ష ఇవ్వడంతో ఫైల్ అంతా చెక్ చేసి, అసలు ఈ ఫుడ్ కాంట్రాక్ట్ ఏంటి, క్యాంటీన్ కాంట్రాక్ట్ 10 సంవత్సరాల నుండి ఆ వడ్డీల శకుంతల అని ఆవిడకే వెళ్తుంది, ఆవిడని మార్చట్లేరా మీరు అని వేరే వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా అని అడుగుతూ ఉంటే, లేదు సార్, ఆవిడకి పోటీగా రావడం కాదు కదా, ఆవంటే చాలా భయపడతారు అందరూ ఇక్కడ అని హర్ష చెప్తూ ఉంటాడు. లేదు ఇక నుంచి మనం వేరే చేద్దాము, చేంజ్ చేయాల్సిందే అని విహారీ అంటూ ఉంటాడు. మేబీ ఇప్పుడు వడ్డీల శకుంతల ప్లేస్లో లక్ష్మి వస్తుంది క్యాంటీన్కి, అలా మళ్ళీ విహారీ లక్ష్మి దగ్గర అవుతారా, ఏం జరుగుతుంది వచ్చే ఎపిసోడ్లలో తెలుసుకుందాం. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.